హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి సంగతులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈరోజు టిఫిన్లో వచ్చేసి నేనైతే పూరీ చేస్తున్నాను. ఇది పూరీ చేయడం నేనైతే సెకండ్ టైము. ఎందుకంటే నాకు చాలా భయం అసలు పూరీ పొంగుతుందా లేదా అని చెప్పి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఓకే పర్వాలేదు అనిపించింది. అంటే ఎక్కువ పొంగకపోయినా కొంచెం బాగానే వచ్చినాయి. ఈసారి ట్రై చేసినప్పుడు అదేంటో నేను వీడియోకి ఏదైతే పెడతానో ఆ పూరి పొంగదు, కానీ ఆ వీడియో తీసేసిన తర్వాత మాత్రం పూరీలు చక్కగా పొంగుతూ ఉంటాయి. ఈసారి చేసిన పూరీలు చాలా బాగా వచ్చినాయి. ఆయిల్ అయితే ఏం పీల్చలేదు. పూరి చేయడానికి కారణం ఏంటి అని అంటే మా బుడ్డోడికి పూరీలు అంటే చాలా ఇష్టం. ఇంక ఏ టిఫిన్ వేసినా సరే కడుపు నిండా తినడో తెలియదు, కానీ పూరి వేసిన రోజు మాత్రం చక్కగా తింటాడు. అందుకని చెప్పేసి నేనైతే పూరి వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. పూరీలోకి అయితే కర్రీ చేశాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మా వాడికి ఈ కర్రీ కూడా చాలా ఇష్టం. పిల్లలకి ఇష్టమైందే కదా మనము చేసి పెట్టాలి. సో టిఫిన్ చేసేసిన తర్వాత వాళ్ళ డాడీ అయితే ఇలా కూరగాయలు తెచ్చారు. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మా వాడు ఇలా నాకు హెల్ప్ చేస్తుంటే, మొన్నటి వరకు అయితే ఆయన తెచ్చిన కూరగాయలు నేనే కింద వేసుకుని ఇలా వేటికి వాటికి సపరేట్ చేసుకుని చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట. అంటే కూరగాయలు వేరి మళ్ళీ సంచిలో పెట్టి దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇలా ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుందని అనిపించేది. ఇప్పుడు మా వాడు దొరికాడు, నాకు చాలా హ్యాపీ. సో ఇదిగోండి పూరి అయితే చేశాను కదా, ఇది ఆఫ్టర్నూన్ అయిపోయింది. మార్నింగ్ వేసిన పూరీలు తిన్నారనమాట. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ పూరి విత్ చికెన్ కర్రీ అని చూస్తున్నాను. అయితే నాకు కూడా ఎందుకు ఒకసారి ట్రై చేయాలి అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా వారు పొద్దున్నే చికెన్ తెస్తే ఇంకా అది వండుతున్నాను. ఎలాగో పూరీలు ఉన్నాయి కదా టేస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే అలా కర్రీ అయితే చేస్తున్నాను. నేను తినే టైంకి మొత్తం కూర అంతా అయిపోయింది. ఎందుకంటే కొంచెమే చేశాను కదా. ఇంకా ఓకే పర్వాలేదు, మనం చికెన్ విత్ పూరీ కర్రీ టేస్ట్ చేద్దాం అనుకున్నాం కదా. మా అమ్మాయి అయితే 11:30 అవుతున్నా ఇంకా లేగలేదనమాట. వాళ్ళ అన్నయ్య ఏమో లెగిసి చక్కగా పని చేసి నాకు హెల్ప్ చేస్తుండే, వాళ్ళ చెల్లి మాత్రం చక్కగా పడుకుంది. అంటే నైట్ టైము కొంచెం వామిటింగ్స్ అయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పడుకుందని నేను అంతగా లేపలేదు. తర్వాత ఎప్పుడు మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే ఇల్లంతా ఊడ్చేసుకుని నేను ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత అయితే వంట చేసేదాన్ని. కానీ ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది. లేట్గా లేవడం వల్ల ఇంకా వంట అంతా అయిన తర్వాత ఇంకా ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. ఇంకా మా అమ్మ అయితే ఆ గదిలో లేవలేదు కాబట్టి ఇంకా ఆవిడ లేచిన తర్వాత అయితే ఆ గదిని కూడా తుడవాలి. అంటే ఇక్కడ మా వారు లేరనమాట. ఎప్పుడు ఫ్రైడే నైట్ ఊరికి వెళ్ళారనమాట. ఇంకా అందుకని చెప్పేసి మేమే ఉన్నాం కదా ఇంట్లో. అందుకని ఇంకా ఈ సెకండ్ సాటర్డే సండే పిల్లలిద్దరికీ హాలిడే కదా. అదే స్కూల్ ఉండుంటే ఎర్లీ మార్నింగ్ లేసేవాళ్ళు. ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళు పడుకున్నా నేనైతే లేపలేదనమాట. ఇంక ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ కనబడుతుంది కదా పరుపు, అది అసలు కింద వేసిన దగ్గర నుంచి మా వాళ్ళు దాని మీద మామూలుగా దూకట్లేదు. అదేమో ఇలా అంటే అలా అంటే ఊరికి జర్రమని జారిపోతుంది. కూర్చోవడానికి చాలా సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉందన్నమాట. ఇంకా మనం టీవీ చూసుకునేటప్పుడు ఇంకా మా పిల్లలు దీని మీదే పడుకొని చూస్తూ ఉంటారు. సో మామూలుగా ఆడట్లేదు. ఈ మధ్య మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ వచ్చేసింది కదా, పుష్ప 2 మూవీ. అసలు ఎన్నిసార్లు చూస్తున్నాడంటే మా వాడు ఆ ఫైటింగ్ సీన్, లాస్ట్లో ఫైట్ సీన్ ఉంటుంది కదా, అది మాత్రం అడిగి మరీ పెట్టించుకుంటున్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా మొత్తం నేను తుడిచేసుకుని ఇల్లంతా సర్దేసుకున్నాక మా వాడు కూరగాయలు కూడా సర్దేశాక ఇంకా వచ్చి కూర్చొని చికెన్ విత్ పూరీ తింటున్నాను. సో ఎలా ఉంటుందని తినే వరకు ఒక ఆత్రం అయితే బాగుందనమాట. ఫస్ట్ టైం తింటున్నాను కదా. నాకు చికెన్లో అసలు బోన్స్ అంటే చాలా ఇష్టం. అందులో లెగ్ పీస్లు అంటే ఇంకా ఇష్టం. మా వాడు ఆల్రెడీ తినేసాడు కాబట్టి పూరీ పెట్టినా అంటే అసలు వద్దంటున్నాడు. పోనీ టేస్ట్ చేయరా, ఇది కొంచెం చికెన్ వేసాను కదా అంటే వద్దంటున్నాడు అనమాట. పూరీ ఇంకా కడుపు నిండా తిన్నాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఇంకా చికెన్ కర్రీనే ఉంచేసాను. ఇంకా వైట్ రైస్ చేశాను అంతే. సో మా వారు లేరు కాబట్టి ఇంకా మా ముగ్గురమే కాబట్టి పిల్లలు కూడా అంత తినరు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకా మా వారి కోసం మేమైతే వెయిటింగ్ ఎప్పుడు వస్తారనేది. ఇంకా సండే వస్తారనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్, మా డే వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే మన డైలీ వ్లాగ్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.